చప్పలు కొడుతూ మాతో కలిసి పాడండి. యేసయ్య ప్రేమ ఎంత శ్రేష్టమైంది, ఆయనలో ఉన్న ప్రేమ, సహనం, క్షమాపణ జీవితం మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా చూపించేవారు ఉండాలి. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందురేసువా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందురేసువా. అందదయ నా తలపులకు నీ మధుర ప్రేమ, అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. అందదయ నా తలపులకు నీ మధుర ప్రేమ, అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందురేసువా. నీకు శుభమని అన్నీ శిష్యుడే ముద్దాడి అప్పగించగా ఇటుల నీవు ప్రేమించితివో. బోధకుడ నీకు శుభమని అన్నీ శిష్యుడే ముద్దాడి అప్పగించగా ఇటుల నీవు ప్రేమించితివో. అందదయ నా తలపులకు నీ మధుర ప్రేమ, అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. అందదయ నా తలపులకు నీ మధుర ప్రేమ, అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందురేసువా.
సిలువ వేయకే కలువేయగా ఎటుల నీవు సహించితివో. దావీదు కుమారుడా జయము జయము అన్న ప్రజలే సిలువ వేయకే కలువేయగా ఎటుల నీవు సహించితివో. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందునేసువా. హింసించిన వారిని సహితం క్షమించిన యేసయ్య ప్రేమ. యూదుల రాజా శుభ మనసు సైనికులే హింసించి పరిహసించగా ఇటుల నీవు క్షమించితివో. యూదుల రాజా శుభ మనసు సైనికులే హింసించి పరిహసించగా ఇటుల నీవు క్షమించితివో. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందునేసువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందునేసువా. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. అందదయనా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. మోయలేని భారం నాకై మోసితివే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందునేసువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకొందునేసువా. భూమి ఆకాశాలు జరగక ముందు, సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడు, పరలోకం లేనప్పుడు, భూలోకం లేనప్పుడు, ఒకే దేవదూతలు లేనప్పుడు, మనుషులు లేనప్పుడు, జీవరాశులు లేనప్పుడు, ఈ సృష్టిలో ఏ పదార్థం కూడా రవ్వంత కూడా లేనప్పుడు
దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఈరోజు మీరు తెలుసుకోవాలి. దైవశక్తి సువార్త కూడిక టైటిల్ బాగానే ఉంది, ఆ టైటిల్ బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు మొట్టమొదటగా ఎప్పుడున్నాడు అంటే ఈ సృష్టి కంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందున్నాడు. మరి దేవుడు ఉన్నప్పుడు మనుషులు లేరు కదా. మనుషులు ఈ మధ్య కాలంలో వచ్చారనుకోండి, ఆదాము హవ్వల ద్వారా మానవ జాతి వచ్చింది ఒకే. కానీ మనుషులకు ముందు పరిస్థితి ఏంటి? సరే, దేవదూతలు ఉన్నారు. దేవదూతలకు ముందు పరిస్థితి ఏంటి? మరి పరలోకం ఉంది, భూలోకం ఉంది. వాటికి ముందు పరిస్థితి ఏంటి? ఈ సృష్టిలో ఏమి కూడా రవ్వంత కూడా లేనప్పుడు, ఏ పదార్థం, ఏ కణం, ఏది కూడా లేనప్పుడు దేవుడు శూన్యములో ఉన్నాడు. అప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మొదటి నుంచి కూడా వెలుగుగా ఉన్నాడు. దేవుడే వెలుగు. అంటే దేవుడు, ఆయనకు ఒక శరీరం ఉండదు, ఆయనకు ఒక ఆకారం ఉండదు. అందుకని కొన్నిసార్లు మనం విగ్రహారాధన చేయొద్దంటాం. కారణం ఏంటంటే దేవుడికి ఈ ఆకారం ఉండిద్ది, ఆ ఆకారం ఉండిద్ది అని చెప్పకూడదు. అంటే దేవుడికి మనం ఆకారం పెట్టకూడదు, దేవుడికి మనం రూపాన్ని సృష్టించకూడదు. దేవుడికి ఈ వ్యక్తిలాగా ఉంటాడు, ఆ వ్యక్తిలాగా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు మనం చెప్తే అదేమైందంటే దేవుడిని మనం కించిపరిచినట్టు అయింది, దేవుణ్ణి మనం చీప్ చేసినట్టు అయింది, అవమానపరిచినట్టు అయింది. ఎందుకంటే దేవుణ్ణి మనం పదార్థంలో చూపించకూడదు, దేవుణ్ణి మనం ఒక షేప్ లో చూపించకూడదు, దేవుడికి ఒక ఆకారాన్ని, రూపాన్ని మనం పెట్టకూడదు, సృష్టించకూడదు. ఎందుకంటే దేవుడు శూన్యమంతటా వ్యాపించున్నాడు. ఆప్టాలు ఈ భూగ్రహం ప్రక్కన పెట్టండి. ఈ భూగ్రహం లేనప్పుడే, ఈ సృష్టి లేనప్పుడే దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుడు ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ పనుకున్నాడు? మరి మీరేం చెప్తారు? లేక దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? దేవుడు ఒక చోట కూర్చొని ఉన్నాడా? ఒక చోట నిలబడ్డాడా? లేకపోతే ఒక చోట కూర్చున్నాడా? లేదా అటు ఇటు తిరుగుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఏదో మనం గుడ్డిగా బైబిల్ చదవడం కాదు, గుడ్డిగా మిగతా గ్రంథాలు చదవడం కాదు, లేకపోతే గుడ్డిగా మనం ఊహించుకోవడం కాదు. నిజాలు ఆలోచించాలి. వీ థింక్ అబౌట్ ప్రాక్టికల్స్. మనం ఆలోచించేది వాస్తవమై ఉండాలి. మరి ఏమి లేనప్పుడు, సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు, శూన్యములో దేవుడు ఎక్కడున్నాడో మాట్లాడండి. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉన్నాడా? పరలోకం అప్పుడు లేదు. భూలోకంలో ఉన్నాడా? భూలోకం లేదు. మరి మనుషుల్లో ఉన్నాడా? వాళ్ళ హృదయాల్లో ఉన్నారా? మనుషులే లేరు, దేవదూతలు లేరు. మరి ఎవరు లేనప్పుడు, అంతా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మనం ఎక్కడ కూర్చోబెట్టాలి? ఇప్పుడు ఆయన ఏ పదార్థంలో ఉన్నట్టు చెప్పండి? లేకపోతే ఆయన ఏ ఆకారంలో ఉన్నాడు? అందుకని బైబుల్ చెప్తుంది, కరెక్ట్ గా చెప్తుంది. దేవుడికి స్తోత్రం. బైబుల్ పక్కాగా చెప్తుంది దేవుడి గురించి. మనుషులకు తెలియక ఏదో ఊహాగానాలు చేస్తారు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ దేవుడి గురించి బైబుల్ సుస్పష్టంగా చెప్తుంది. ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగు రూపంలో ఉన్నాడు ఈ సృష్టికి ముందు నుంచే. ఎందుకు దేవుడు వెలుగై ఉన్నాడో చెప్పమంటారా? వెలుగులోనే శక్తి ఉంది, వెలుగులోనే జీవం ఉంది. మీకు ఏది కావాలన్నది వెలుగులోనే ఉండిద్ది. అందుకని 10th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ లో ఫస్ట్ లెసన్ ఇంతకు ముందు మేము చదువుకుంటప్పుడు ఏమి ఇచ్చేవాడు అంటే, మొదటిదేమో సౌండ్, పవర్, లైట్, ఇయే పాఠాలు. అయ్యే పాఠాలు అంటే దేవుడి గురించి నిర్వచనాలే 10th క్లాస్ పాఠాలు. మీకు తెలియదు, ఇప్పుడే దేవుడు చదవడుగా. రెండోది టీచర్స్ కూడా తెలియదు వాళ్ళు చదవడానికి. వాళ్ళు పాఠాలుగా చెప్తారు, కానీ ఆ పాఠాలు పెట్టిన సైంటిస్టులు ఎందుకు పెట్టారు ఆ పాఠాలు? సౌండ్, లైట్, ఏంటి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అయ్యేతాడు పవర్, ఇయే ఫిజిక్స్ లో ఉపయోగించే పదాలు. శక్తి, వెలుగు, ధ్వని, ఇంతే. ఆ పదాలే కదా మరి భౌతిక శాస్త్రం అంటే. ఒకసారి దయచేసి ఆలోచించండి. కాబట్టి బైబుల్ సైన్స్ కి మించింది. ఈరోజు సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేసి ఏదో వాళ్ళకి తెలిసిన జ్ఞానం వాళ్ళు చెప్తారు పాఠాలలో. వాళ్ళకు తెలిసింది వాళ్ళు కనిపెట్టారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ విషయాలు బైబిల్లో రాసి ఉంచడం గమనార్హం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరంటే సౌండ్. గాడ్ ఈజ్ సౌండ్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ ఎ పవర్. ఎందుకంటే మరి దేవుడికి ఆకారం లేదు కదా, అప్పుడు అంతా శూన్యమే కదా సార్. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు కొన్ని కోట్ల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు బుర్ర ఎక్కడ పెడితే మీకు బుర్ర పనిచేయదు, మీకు అర్థం కాదు. మీరు కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చొని ఆలోచించండి. అప్పుడు సముద్రాలు లేవనుకోండి,
అప్పుడు ఆకాశం భూమి లేదు అనుకోండి, మీ మనసులో దేవదూతలు లేరు, మనుషులు లేరు, జీవరాశులు లేవు అనుకోండి, అసలు ఏమీ లేవు అనుకోండి, అంతా శూన్యం అనుకుందాం. అంతా శూన్యం అన్నప్పుడు మరి దేవుడు ఎక్కడున్నట్టు? మనమేమో సింపుల్ గా పరలోకంలో ఉన్నాడు అంటాం దేవుడు, అంతే కదా. అసలు పరలోకమే లేకపోతే ఇంక దేవుడు ఎక్కడున్నాడు? మరి దేవుడు ఎక్కడున్నాడు? అవును, అప్పుడు దేవుడు శక్తి రూపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు అంటేనే పవర్. దేవుడు శక్తిగా ఉన్నాడు, దేవుడు లైట్ గా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అంటే ధ్వనిగా, సౌండ్ గా ఉన్నాడు. అది కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏముందంటే, మేము మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు ఆది నుండి లేక శూన్యములో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వెలుగై ఉన్నాడు అని యోహాను గట్టిగా చెప్తున్నాడు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి ఎన్నో అనుభవాలు సంపాదించుకున్నాక పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానముతో నింపబడినటువంటి వ్యక్తి దేవుడు వెలుగై ఉన్నాడు. మరి స్టార్టింగ్ లో దేవుడు వెలుగు రూపంలో ఉండేవాడు అని చెప్తున్నాడు. మరి వెలుగు రూపంలో ఉన్నవాడికి ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకారం లేదు. దేవుడిని ఒక మనిషిగా చూడగలమా? దేవుడిని ఒక వస్తువుగా చూడగలమా? దేవుడిని ఒక పదార్థముగా చూడగలమా? లేక దేవుడిని ఒక పర్వతంగా చూడగలమా? లేక దేవుడిని ఒక వికృతాకారంలో చూడగలమా? చూడలేం. అసలు వెలుగుకి ఆకారం ఎట్లుండిద్ది? ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఈ సృష్టికి ముందు సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పమంటారా? ఈ విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు మొత్తం. అంటే అప్పుడు ఏమి లేదు కదా, అంతా శూన్యమే కదా. అప్పుడు దేవుడు ఒక చోట ఉంటానికి కుదరదు. ఒక చోట ఎక్కడ ఉంటాడు? ఉండడు. దేవుడు శూన్యమంతటా వ్యాపించి ఉన్నాడు. ఎలాగ వ్యాపించి ఉన్నాడంటే, ఆయన ఒక శక్తిలాగా, ఆయన ఒక శబ్దములాగా, ఆయన ఒక వెలుగులాగా, ఆయన ఒక ఆత్మస్వరూపిగా. ఎస్, గాలి ఖాళీ స్థలం మొత్తాన్ని ఎట్లా ఆక్రమించుకునిద్దో, గాలి ఎలాగ వ్యాపించుండిద్దో, ఈ శూన్యం అంతటా దేవుడు సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు. గట్టిగా తప్పుడు దేవుని స్తుతిద్దామా? అది దేవుని యొక్క పరిస్థితి. అక్కడి నుంచి నువ్వు ఆలోచిస్తేనే నీకు అర్థమైంది. అంతేగాని నిన్నగాక మొన్న వచ్చిన విషయాలు ఆలోచిస్తే నీకేం తెలిసింది? నీ వల్లేమైంది? కాబట్టి సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఒక చోట బంధించబడలేదు, ఒక చోట కూర్చోలేదు ఆయన, లేక ఒక స్థలానికి పరిమితం కాలేదు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. అంటే శూన్యం అంతటా ఒకేసారి వ్యాపించున్నాడు. మొత్తం విశ్వమంతటా వ్యాపించున్నాడు దేవుడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల దేవుడు ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు అని చెప్పటం శుద్ధ తప్పది. అది మన చిన్న మైండ్కి సంబంధించిన విషయం. అంటే మన అవగాహన బట్టి మనం అలా చెప్పడమే కానీ అది శుద్ధ తప్పు అన్నమాట. అది పచ్చాబద్ధం అయింది. అది దేవుడు శూన్యం అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నమాట. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఒక వెలుగులాగా ఈ విశ్వం అంతటా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు. అప్పుడు చూద్దామంటే ఏమి లేదు. ఇక్కడ ఉండటానికి ఒక వ్యక్తి ఎవడు లేడు, ఒక దేవదూత లేదు, లేదా ఒక ఈ భూగ్రహం లేదు, ఒక చెట్టు లేదు, ఒక పర్వతం లేదు, ఒక వస్తువు లేదు, అసలు ఏది లేదు. పొలాంది ఉంది అని మనం చెబుదామంటే ఏది లేదు. అందుకే దీన్ని శూన్యం అనే పదాన్ని ఉపయోగించాం. సైన్స్ భాషలో శూన్యం అన్నాడు, హీబ్రూలో దాని బారా అన్నాడు. అంటే అసలు ఏమి లేని స్థితి. పొలాంది ఉంది అని చెప్పడానికి కూడా ఏమి లేనటువంటి స్థితి శూన్యం. ఆ శూన్యములోనే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి బైబిల్లో ఉన్న దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ బైబిల్లో ఉన్న దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు సార్? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు సార్. ఎప్పటి నుంచి ఉన్నాడు సార్? శూన్యములో నుంచి ఉన్నాడు. అప్పుడు పరలోకం ఉందంటారా? పరలోకం ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో వచ్చింది. అది పరలోకం ఏడుంది, భూలోకం ఏడుంది, ఈ దేవదూతలు ఏడున్నారు, ఈ మానవ జాతి ఎక్కడుంది? ఏమీ లేవు సార్. మనం 100 సార్లు చెప్పుకున్నా ఏమీ లేదు. అంతా శూన్యం. ఆ శూన్యములో దేవుడు వెలుగై ఉండి దగదగ మెరుస్తూ భయంకరమైన వెలుగుగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అన్ని చోట్ల ఒకే రీతిగా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆ విషయం మీకు బైబిల్లో చూపించమంటారా? మత్తిపోయి ఇక్కడే పడిపోతారు మీరు. మీ మైండ్ బ్లాక్ అయిపోయింది. చూపించమంటారా ఆ విషయం? దేవుడు వెలుగై ఉన్నాడు, దుమ్ము రేపుతాడని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూసుకోండి. నేను బైబిల్ వదిలిపెట్టి బయటికి వెళ్ళను. తెల్లారిన దాకా ఇక్కడ నిలబడతా బైబిల్ మీద. చెత్త చెప్పను, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అసలు వెళ్ళను. మీకు తెలివి ఉంటే వినొచ్చు, మీకు తెలివి ఉంటే తెలుసుకోవచ్చు. తెలివి లేకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అందుకే జాగ్రత్త వినాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఏ రూపంలో, ఏ ఆకారంలో, ఏ స్వరూపంలో ఉన్నాడో అది తెలుసుకోవడమే గొప్ప సంగతే.
తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6:16 పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు గారు దేవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ దేవుడి విశ్వంలో ఎక్కడున్నాడు, ఈ శూన్యంలో ఎక్కడున్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడుండేవాడు, ఆయన ఏం చేసేవాడు, ఎలా ఉండేవాడో క్లియర్ గా రాశాడు. యోహాను భక్తుడు చెప్పిందే మళ్ళీ పౌలు భక్తుడు కూడా తిమోతి పత్రికలో చెప్పాడు. 6:16 ఏమన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. అది లెక్క. ఇప్పుడు దమ్ముంటే తెలుసుకో. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు తపస్సు చేసి చూసుకో. పో, చెప్పేసాం, పో, వెళ్ళిపో, తపస్సుకి వెళ్ళిపో, వెళ్ళు, తపస్సు చేయిపో, నీకు తెలిసిద్దాం. ఏం తెలీదు. బైబుల్ అంటే పిచ్చి పిచ్చుకుందా, చదవడం చేతకాక ఎవడో ఎట్నే మామిడికాయలు కోసుకుందామని ఎగిరాడంట. ఎంతసేపు ఎగిరినా కాయలు అందలేదంట. చివరికి ఏం చేయాలి అర్థం కాక వాడినాడు తృప్తిపరచుకోవడానికి, అరే కాయలు మంచిగా కాదు అనుకుని వెళ్ళాడంట. అది అసలు గొడవ. అది అంటే మామిడికాయలు కోసుకుందాం అనుకున్నాడు, తిందాం అనుకున్నాడు, నోరు ఊరిపోతుంది, వాసన బాగానే వస్తుంది, వాసన తీపి వాసనే వస్తుంది, వాసనలోకి వచ్చి తెలిసిపోయింది కదా, వాసన బాగానే వస్తుంది, కాయ కూడా భలే ఉంది కంటికి. ఎట్టగొట్ట కాయ కోసుకుందామని చెప్పి కోసుకు తిందామని ఆశపడి ఎగిరితే అదేమో అందట్లా. ఇక ఎగిరి అలిసిపోయి చెమట్లో వచ్చేసి అబ్బా ఈ కాయలు మంచి కాదులే అని తృప్తి లేక వెళ్ళిపోయాడంట. అంటే తన తృప్తి కోసం అట్లా అనుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానం ఏం సరిపోయిందా? నీ జ్ఞానం ఏం సరిపోయింది? అందుకని ఇప్పుడు చెప్తున్నా, దేవుడు వెలుగు రూపంలో ఉన్నాడు. అది విశ్వమంతా వ్యాపించున్నాడు, అన్ని చోట్ల మొత్తం వ్యాపించిపోయినాడు. అందుకని తిమోతి పత్రికలో ఏమన్నాడు? ఎవడను సమీపింపరాని తేజస్సులో, తేజస్ అంటే వెలుగు, మహిమ, కాంతి. ఎవరు సమీపింపరాని తేజస్సులో, తాను మాత్రమే, ఇంకెవడో లేడు, ఇక రెండోవాడు ఎవడు లేడు, తాను మాత్రమే. ఓన్లీ వన్ పర్సన్, ఒక్కడే. ఎవడు సమీపింపరాని తేజస్సు కలిగి ఉన్నాడు, తాను ఒక్కడే ఉన్నాడు. ఏమైనాడంట? అమరత్వము కలిగి ఉన్నాడు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒకే రీతిగా ఉన్నాడని దాని అర్థం. అమరత్వం అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒకే టైపులో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడు. ఎవరు సమీపింపరానంత తేజస్సులో గొప్ప వెలుగు కలిగి ఉన్నాడు. ఆ దేవుణ్ణి బైబిల్లో చూడాలి గానీ బైబిల్ ప్రక్కన పెడితే దేవుడు ఎలా దొరుకుతాడయ్యా మనుషులకి? బైబిల్ చదవకపోతే దేవుడు ఎవడికి తెలియదు. దేవుని గురించి పరిచయం చేస్తుంది బైబిల్. దేవునికి సంబంధించిన వాస్తవాలు, దేవునికి సంబంధించిన ప్రాక్టికల్స్ ని మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది బైబిల్. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఎస్, ఆయన ఒక్కడే ఉన్నాడు, రెండో వాడు లేడు. అందుకని అద్వితీయ దేవుడు అంటారు. దేవుడు ఒక్కడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎవ్వరూ సమీపింపరారు, అసలు ఎవరు సమీపింపలేనంత తేజస్సులో ఉండి తాను మాత్రమే ఒక్కడే నివసిస్తూ ఎలా ఉన్నాడట? అమరత్వం కలిగి ఉన్నాడు. అమరత్వం, ఆ పదం కూడా బలి వాడాడు తెలుగులో. అమరత్వం అంటే అమరుడుగా, మరణము లేనటువంటి వాడుగా, సజీవుడుగా ఉండి, సజీవుడుగా ప్లస్ మార్పు లేని వాడుగా ఉంటే అమరత్వం అంటారు. అటు సజీవుడు ప్లస్ మార్పు లేనుడు. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచినా చిన్న మార్పు కూడా జరగకుండా అలాగే ఉన్నాడు. అలాంటి అమరుడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని దేవుడని పిలవాలా, ఆయన్ని సృష్టికర్త అనాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మోక్షం ఇస్తాడు. కానీ ఏదో మనకు తెలిసినట్టుగా మన అభిప్రాయాలను బట్టి, మన మూఢనమ్మకాలను బట్టి ముందుకెళ్తే సెట్ అవ్వదు. అది అందరూ తెలుసుకోండి దయచేసి. ఏంటంటే ప్రతి ఒక్కరికి పెద్ద మనసు కావాలి, దేవుని గురించిన ఒక అవగాహన కావాలి. ఓహో దేవుడు అంటే ఇలా ఉన్నాడా అనుకోవాలి. సో దేవుడు అంటే ఓహో వెలుగులాగా ఉంటాడా, అదే ఆ సంగతే. దేవుడు ఒక్కడుగానే ఉన్నాడా, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడా, ఇంకా ఆయన ఎవడూ సమీపింపలేరా, అమరత్వం కలిగి ఉన్నాడా. ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే ఆ దేవుణ్ణి నీ మనసులోనే ఊహించుకోవచ్చు, ఆ దేవుణ్ణి నువ్వు ఒక ఆలోచనకు రావచ్చు. కాబట్టి ఆ దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉండి సృష్టించేశాడు. ఇక విచిత్రమైన విషయం చెప్తే వినండి. నెక్స్ట్ పాయింట్ లో ఈ దేవుడు ఫస్ట్ వెలుగైనాడని చెప్పాను కదా, ఒకే వెలుగైనాడు కదా. ఇక ఆయన సృష్టిలో మొట్టమొదటిగా చేసిన వస్తువు వెలుగు. బాగా అర్థం చేసుకోండి లింకు. మీకు మర్చిపోయింది, తెల్లారిసరికి ఇక్కడే ఉంటారు మీరు.
ఎందుకంటే మనం చెప్పే ప్రసంగాలు, మనం చదివే గ్రంథాలు అర్థం పర్థం ఉండవు కొన్నిసార్లు. లేకపోతే మనం ఏదో కొన్ని ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోతే పని అవ్వదు, బండి నడవదు. జాగ్రత్తగా వినాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎస్, వెలుగై ఉన్న దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సృష్టి స్టార్ట్ చేశాడు, ఒక సృష్టిని చేద్దామని. మరి సృష్టిలో ఆయన ఫస్ట్ చేసింది ఏంటంటే వెలుగునే చేశాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే యూనివర్సల్ లైట్ అంటారు, విశ్వ వెలుగు. వెలుగయ్యున్న దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటగా చేసిన వస్తువు, అంటే వస్తువు అనకూడదు అనుకోండి, సరే మొదటిది అనుకుందాం. మొట్టమొదటగా ఆయన చేసింది వెలుగుని. ఆది కాండములో 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ఏముంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అక్కడేమో దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. యోహాను 1వ పత్రిక 1:5లో దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత తిమోతి పత్రిక 6:16 ఏమన్నాడు? ఆయన ఒక వెలుగుగా ఉండి ఆ వెలుగులో నివసిస్తున్నాడు అన్నాడు. అసలు లింక్ పెట్టుకోండి. ముందు దేవుడు వెలుగై ఉన్నాడు, ఓకే. ఆ తర్వాత దేవుడు వెలుగై ఉంటమే కాకుండా ఆయన కూడా వెలుగులో నివసిస్తున్నాడు. అంతేనా? ఎలాంటి వెలుగది? ఎవరు సమీపింపు రానంత తేజస్సులో తాను మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు. రైట్, ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగులో నివసిస్తున్నాడు, ఓకే. ఇక ఆయన సృష్టిని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్, ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఆయన చేసింది వెలుగు. ఆది కాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినమాయను. ఈ సృష్టిలో మొట్టమొదటగా చేయబడింది వెలుగు. ఎందుకో తెలుసా? వెలుగులోనే శక్తి ఉండిద్ది, వెలుగులోనే జీవం ఉండిద్ది, వెలుగులోనే మంచి చెడు తెలుస్తాయి. వెలుగు లక్షణాలు చాలా అద్భుతం. మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్తే తెల్లారిపోయింది, చాలా ప్రసంగాలు తీసుకోవాలి. సో వెలుగు లక్షణాలు చాలా ఉంటాయి. కనుక దేవుడు మొట్టమొదటికి ఏం చేశాడంటే విశ్వ వెలుగు చేశాడు. మీకు అర్థం కాని విషయం ఒకటి చెప్తా వినండి. మీరు ఇప్పుడు తల కిందలు పెట్టిన అర్థం కాదు. సూర్యుని దేవుడు ఎప్పుడు చేశాడా? సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని సృష్టిలో ఎన్నో రోజు చేశాడు. 4వ రోజు చేశాడా? ఓకే. మరి 4 రోజులతో 4వ రోజు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు చేస్తే మొదట 3 రోజులు ఎట్ట వచ్చినాయి చెప్పు? నువ్వు చెబితే నీకు గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు మాట్లాడు. ఊరక బైబిల్ చదువుకుంటూ పోతుంటారు, నాకు అర్థం కాదు. ప్రసంగాలు చెప్పేవాడు చెబుతుంటాడు, చెప్పేవాడు కూడా అర్థం కాదు ఏం చెప్తున్నాడు. ఇప్పుడు నీకు పగలు రాత్రులు వస్తానంటే దేన్ని బట్టి వస్తున్నాయి చెప్పండి సార్? మరి సూర్యుడు చంద్రుని బట్టే కదా. పగలు సూర్యుడు అన్నావు, రాత్రి చంద్రుడు అన్నావు, అంతేనా? ఈ సూర్యుని చంద్రుని బట్టే కదా ఒక పగలు రాత్రి వచ్చింది, నీకు ఒక రోజు వచ్చింది. మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రం 4వ రోజు వస్తే మరి ముందు 3 రోజులు ఎట్టయింది? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఎప్పుడు పై ప్రసంగాలు కాదు. నాలాంటి వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినాలి. మీ మైండ్ని కొంచెం షార్ప్ చేస్తా. ఒక 2 రోజులు నా ప్రసంగాలు అంటే మీరు సంవత్సరం ట్రైనింగ్తో సరిపోద్ది వ్యవహారం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ఎప్పుడన్నా వచ్చింది అసలు ఈ డౌట్? 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చినాయి అని బైబిల్లో ఉంది, ఓకే. అది మనం చదువుతున్నా, మనకు తెలుసు. మరి ఇప్పుడు నీకు సూర్యుడు, చంద్రుడు లేకుండా నీకు పగలు రాత్రులు ఎట్టొచ్చినాయి? నేను అడిగిన పాయింట్ కరెక్టా కదా? ముందు నా పాయింట్ కరెక్టేనా? నీకు సూర్యుడు, చంద్రుడు వస్తేనే కదా పగలు రాత్రులు వచ్చింది. మరి 4వ రోజు వస్తే మరి మిగిలిన 3 ముందు రోజులు ఎట్టొచ్చినాయి? ముందు 3 రోజులు అంటే సూర్యుడు, చంద్రుడు లేకుండా పగలు రాత్రులు ఎట్టొచ్చినాయి సార్? మాట్లాడాలి ఇప్పుడు సైంటిస్టులు, ఇప్పుడు సేవకులు, విశ్వాసులు మాట్లాడవచ్చు, మేధావులు మాట్లాడవచ్చు, తపస్సు చేసేవాళ్ళు మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, తప్పేముంది? ఇప్పుడు నీకు సూర్యుడు, చంద్రుడు వస్తేనే పగలు రాత్రులు వస్తున్నాయి. లేక అస్తమైన ఉదయం కలగగా మొదటి దినమాయను, అస్తమైన ఉదయం కలగగా 2వ దినమాయను. అంటే అస్తమయము ఉదయం రావడానికి కూడా ఏం కావాలి? సూర్యుడు, చంద్రుడు కావాలిగా. మరి సూర్యుడు, చంద్రుడు వచ్చిందేమో 4వ రోజు అయితే నీకు అస్తమయము ఉదయం ఎలా జరిగినాయి? మొదటి 3 రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఏదో మనం చదువుకుంటూ వెళ్తాం కదా. అందుకు నేను చెప్తున్నా ఏంటంటే ఈ సృష్టి జరగక ముందు ఫస్ట్ దేవుడే వెలుగై ఉండి ఆయనే వెలుగులో నివసిస్తూ నెక్స్ట్ ఆయన మొట్టమొదటిగా వెలుగుని చేశాడు. దాన్ని ఏమని పిలుస్తామంటే విశ్వ వెలుగు అంటారు, యూనివర్సల్ లైట్. ఆ వెలుగు వచ్చిన దాన్ని బట్టే మొదట 3 రోజులు కూడా గడిచిపోయినాయి. ఈ సూర్యుడు, చంద్రుడు ఉండాల్సిన పనిలే, ఇవి లేకపోయినా పగలు రాత్రులు వస్తాయి, పెద్ద గొప్ప ఏం కాదు. ఈ పగలు రాత్రులు సూర్యుడు, చంద్రుని బట్టి వచ్చేది భూగ్రహం మీద మాత్రమే. ఇలాంటి గ్రహాలు, నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి, వాటన్నిటికి మరి సూర్యుడు, చంద్రుడు పనిచేయరు. అప్పుడేం చెప్తావు నువ్వు? కనుక పగలు రాత్రి అనేవి నీకు భూగ్రహానికి కాదుగా, విశ్వం మొత్తం గురించి మాట్లాడాలి. ఇప్పుడు భూమికి మాత్రమే పగలు రాత్రికి ఉపయోగపడుతున్నాయి ఈ సూర్యుడు, చంద్రుడు, అంతేనా? మరి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మరి ఆ నక్షత్రాలకు పగలు రాత్రి నువ్వు ఎలా చెప్పగలవు? సూర్యుడు పనిచేయడుగా. అసలు సూర్యుడే చిన్నోడు నక్షత్రాలతో పోల్చుకుంటే, చంద్రుడు అసలు పనిచేయడు. మరి అలాంటప్పుడు నక్షత్రాలకు పగలు రాత్రి ఎట్టొచ్చింది?
ఇక మీరు ఆలోచిస్తే మరికొద్దిసేపట్లో మీరే సైంటిస్టులు అయిపోతారు. సైంటిస్టులు మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు.